హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ మహేష్ బాబు. ఇవాళ రెస్టారెంట్ స్టైల్ చికెన్ అంగారా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా కొత్తదనంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే పెళ్ళి ఫంక్షన్లలో కూడా క్యాటరింగ్ వాళ్ళు చికెన్తో ఈ విధంగా చేసి వడ్డిస్తూ ఉంటారు. మనం కూడా చాలా రుచిగా ఉందని హ్యాపీగా తింటూ ఉంటాము. అది ఇప్పుడు మన చేతుల మీదుగా మన ఇంట్లో హ్యాపీగా చేసుకుని తినచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 2 ఇంచులు చెక్కని కొద్దిగా ఇరిసి అందులో వేసుకుందాం. ఆ తర్వాత ఒక 8-9 లవంగాలు వేసి, ఆ తర్వాత ఒక 5 యాలకులు కూడా వేసుకునేసి, ఇప్పుడు ఒక జాపత్రి ఆకు, ఒక పువ్వు, ఆ పువ్వును కూడా అందులో వేసి, ఆ తర్వాత 1 స్పూను ధనియాలు వేసి, తర్వాత మిరియాలు సగం స్పూన్ తీసుకునేసి అవి కూడా వేసుకునేసి, జీలకర్ర కూడా ఒక సగం స్పూను తీసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్త అలా మిక్స్ చేసుకునేసి కొద్దిగా అలా వేగనివ్వాల. కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు ఒక 6 లేదా 7 పీసులు తీసుకునేసి అందులో వేసుకుంది. నేనైతే 6 తీసుకున్నా. బాదం పప్పు కూడా ఒక 6-7 పీసులు అందులో వేసుకునేసి, ఒక 8-9 ఎండుమిరపకాయలను అందులో వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం కలుపుతూ వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి ఎరడాలుగా వేగనివ్వాలి. ఏంటంటే ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఏంటంటే వేగేటప్పుడు మాత్రం కంపల్సరీ మాడకుండా చూసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకునేసి, చల్లారిన తర్వాత మిక్సీ జారిలో ఇవన్నీ కూడా వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోయకుండా దీన్ని మనం గ్రైండ్ చేసి పొడి కొట్టుకోవాలి. ఈ టైప్లో మనకి పొడి ఖచ్చితం రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టిన తర్వాత దీంట్లో ఒక 2 గంటలు ఆయిల్ పోయాలి. 2 గంటలు ఆయిల్ పోసినాక దాన్ని వేడెక్కనిచ్చేసి ఒక 3 ఆనియన్స్, ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి ఈ టైప్లో విడదీయాలి. ఈ టైప్లో ఒకటి విడదీసిన తర్వాత నూనెలో వేసేసి వీటిని ఫస్ట్ మనం బాగా కలుపుకోవాలి. కిందకి మీదకి ఆయిల్లో బాగా తిరగేసేయాలి. ప్రతి ఒక్క ముక్క కూడా ఆయిల్ పట్టాలి. ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి కలర్ వచ్చేటాగా ఈ టైప్లో వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలరు ఈ టైప్లో రావాలి. మాడకుండా చూసుకోండి, నల్లగా కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలిగంటి సహాయంతో ఇది మొత్తం కూడా అందులోకి తీసేసి ఇందులో ఉన్న కొద్దిగా ఆయిల్ని ఒత్తేద్దాం. ఆ ఆయిల్ అయితే వేస్ట్ పోదు, తర్వాత మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి దీన్ని కూడా మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకునేసి ఈ చల్లారిన ఈ ఆనియన్ ఫ్రై మొత్తం కూడా అందులో వేసేసుకుందాం. ఈ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి ఎర్రటి పండ్లు ఒక 2 టమోటాలను తీసుకునేసి, ఆ తర్వాత వీటిని బాగా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఈ టైప్లో ఈ కట్ చేసేటప్పుడు కూడా లోపల గడ్డ ఉంటుంది చూసిన తొడిమి భాగంలో, ఆ గడ్డను తీసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది హెల్దీగా. ఓకేనా. ఇప్పుడు మనం ఆ ఎర్రటి పండ్లు అందులో వేసేసి దీంట్లో కూడా నీళ్లు పోసే అవసరం లేదు, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో మనకి పేస్ట్ మెత్తగా రావాలి. నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్లో నీళ్ళు ఉంటాయి, టమోటాల్లో నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ టైప్లో మనకి బురబురా అంట పేస్ట్ రావాలి. చూస్తుంటే ఎలా ఉంది, ఐస్ క్రీమ్ టైప్లో ఉంది కదా, మెత్తగా ఆ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకునేసి అందులో నేనైతే 1 కిలో చికెన్ తీసుకొచ్చాను. కిలో చికెన్ తీసుకొచ్చి అందులో వేసుకున్నాను. చికెన్ తీసుకొచ్చినప్పుడు మనం ఇంట్లో కూడా నీట్గా కడుక్కోవాలి. ఓకేనా. 2 లెగ్ పీసులు మొత్తం కూడా 1 కిలో చికెన్ తెచ్చాను. ఈ రెసిపీకి ఈ విధంగా సరిపోద్దని, కానీ నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో ఆనియన్ పేస్ట్ కూడా దాంట్లో వేసేద్దాం. పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పెరుగు చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ కంటే కొద్ది ఎక్కువ తీసుకునేసి అందులో వేసి, అంటే 200 గ్రాములు సరిపోతుంది. సగం స్పూను పసుపు అది కూడా వేసిన తర్వాత స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని వేసుకుందాం. 2 స్పూన్లు వేసాను. ఇందాక ఏంటంటే ఎండుమిరపకాయలు దాంట్లో వేసున్నాం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు అందులో వేసి, సాల్ట్ 1 స్పూను. ఓకేనా. ఆ తర్వాత కస్తూరి మేతి కూడా 1 స్పూను అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి.
ప్రతి ఒక్క ముక్కకు కూడా అంటే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసినప్పుడు ఈ పెరుగులు ఏంటంటే ఈ కొంచెం గడ్డ టైప్లో అవుతాయి, అందుకనేసి బాగా పిసుకుతూ కలపాలి. గడ్డలు లేకుండా స్మూత్గా రెడీ అయ్యే విధంగా మనం బాగా కలపాలి. ఈ ముక్కలు ఎంత బాగా మనం కలుపుతామో ఈ ముక్కలకి పట్టి అంత మంచి రుచి వస్తుంది. ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపే మిక్స్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఆ బాండీని దాని మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టినాక ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇందాక మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని దీంట్లో పోసేసుకుందాం. ఈ పోసిన తర్వాత మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కిందకి మీదకి ఆయిల్ మొత్తంకి అంటే విధంగా కిందకి మీదకి తిరగేసిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి కాస్తలా కలబెట్టిన తర్వాత మూత పెట్టి ఇప్పుడు మనం ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా కంపల్సరీ ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక్కసారి అలా కలబెట్టుకుందాం. ఒకవేళ నాన్ స్టిక్కి కాకుండా వేరే ఏమైనా అయితే కొంచెం మధ్యలో కూడా తీసి కలబెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉండే కర్రీస్ కాబట్టి అడుగు పట్టుకుంటాయి, అందుకోసమని, ఓకేనా. ఇవి నాన్ స్టిక్ ఏంటంటే ఏమి కావు, ఇబ్బంది లేదు. ఈ టైప్లో ఉడకాలి. ఈ టైప్లో ఉడికిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర చల్లుకుందాం. అది కొత్తిమీర కూడా కట్ చేసుకునేటప్పుడు కొంచెం కడుక్కుంటే ఏంటంటే ఇసుక రాకుండా బాగుంటుంది, తినేటప్పుడు కూడా ఇబ్బందికరంగా అనిపించదు. ఈ టైప్లో మనం మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి చెక్ చేసుకుందాం ముక్క ఎలా ఉడికింది, మనకు గ్రేవీ సరిపోతుందా, ఇవన్నీ చెక్ చేసుకునేసి ఒక్కసారి సాల్ట్ అన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక నిప్పు గల్లుని అందులో పెడదాం. నిప్పుగల్లికి ఏంటంటే పైన బూడిదవి లేకుండా చూసుకునేసి కాస్త అలా ఊపేసి ఆడ పెట్టిన తర్వాత ఒక డ్రాపు నూనె తీసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏది ఉంటుంది తీసుకునేసి ఆ నిప్పుగల్లు మీద వేస్తే పొగ ఒక్కసారిగా జప్పును లేస్తుంది కదా, వెంటనే మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వెయిట్ చేయాలి. ఆ వచ్చిన ఆ పొగలో ఈ చికెన్ కూర మాగి ఏమి రుచి వస్తుందంటే అంత మంచి రుచి వస్తుంది. అందుకే దీనికి చికెన్ అంగారా అని అంటారు. కానీ ఈ తీరులో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్ ఇప్పుడు మన ఇంట్లోనే ఎంతో రుచిగా చాలా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా తినచ్చు. అందరూ ట్రై చేయండి.